హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు కొన్ని ఆఫీస్ రిలేటెడ్ ప్లేసెస్ చూద్దాము. చాలామంది అడుగుతున్నారు, ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది కువైట్లో, గల్ఫ్లో చాలా ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టం అవుతుంది అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. ఆఫీస్కి సంబంధించి కొన్ని ప్లేసెస్ కొంచెం కన్వర్జేషన్ కొంచెం నేర్చుకోండి. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈ ప్లేసెస్ మనకు అవసరమైనప్పుడు ఆ టైంకి మనకు ఆ ఫ్రేసెస్ గుర్తుకొచ్చి వాడేటట్టు నేర్చుకోండి. రాసుకుని నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. జనరల్గా మనం ఆఫీస్లో మాట్లాడే మాటలు ఎలాంటి కన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి, వాటిని బట్టి నేను కొన్ని ఫ్రేసెస్ ప్రిపేర్ చేశాను. డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి చివరిదాకా. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదామా? కొన్ని ఫ్రేసెస్లో ఫస్ట్ ఫ్రేజ్ నేను తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో చెప్తున్నాను, మీకు కొంచెం క్లారిటీ ఇంకా బాగా ఉంటుందని. తెలుగులో చూడండి. పని ఎలా జరుగుతుంది? పని ఎట్లవుతుంది? మంచిగా ఉందా లేదా పని అన్నట్టుగా అంటాం కదా. పని ఎలా జరుగుతుంది అంటే దానికి మనం ఇంగ్లీష్లో హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్. నాతో కలిసి చెప్పండి లేదా నా వెనకాల చెప్పండి, మీకు ఇంకా క్లారిటీ బాగా వస్తుంది, వాయిస్ కూడా బాగా టర్న్ అవుతుంది. ఓకే, పని ఎలా జరుగుతుంది? హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్. హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్? ఈజ్ ఇట్ గుడ్? సో హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్, ఎలా జరుగుతుంది, మంచిగా అవుతుందా లేదా అని జనరల్గా అడుగుతాము. దానికి హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ చూడండి. ఈ మధ్య పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఈ మధ్య పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది అని చెప్పనీకి ఇంగ్లీష్లో ఏమంటాము? వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ ఇన్ దీస్ డేస్. వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్ అట్లా అనొచ్చు. ఇంకా చూడండి. ఆఫీస్ టైమింగ్స్ రూల్స్ మారుతున్నాయని విన్నాను. ఆఫీస్ టైమింగ్స్ రూల్స్ అని మారిపోతున్నాయని విన్నాను. ఇది రూమరా, నిజమా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అది ఆఫీస్ టైమింగ్స్ కానీ రూల్స్ కానీ మారిపోతున్నాయని అన్నాను. ఎంతవరకు నిజం అని అని అడగనీకి ఇంగ్లీష్లో మనము హర్డ్ దాట్, హర్డ్ అంటే విన్నాను, హర్డ్ దాట్ ఆఫీస్ టైమింగ్స్ రూల్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. హర్డ్ దాట్ ఆఫీస్ రూల్స్ అండ్ టైమింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఈజ్ ఇట్ ట్రూ? హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? నిజమా? ఎంతవరకు నిజము? హర్డ్ దాట్ అంటున్నాం మనం ఇక్కడ. ఇట్లా కూడా అనొచ్చు. ఐ హర్డ్ దాట్, నేను విన్నాను అనొచ్చు. విన్నాను అంటాం, లేదా ఐ హర్డ్ దట్ ఆఫీస్ టైమింగ్స్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, ఎంతవరకు ఇది నిజం అన్నట్టుగా ఇది ఒకటి. ఇంకా చూడండి. మన బాస్ ఎక్కడ ఉన్నారు? బాస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మ్యాక్సిమం టైం. ఎక్కడున్నాడు ఆయన? జోకులు వేసుకుంటూ ఉంటాం కూడా. సో బాస్ ఎక్కడున్నారు అని చెప్పనీకి వేర్ ఈజ్ ద బాస్. వేర్ ఈజ్ ద బాస్, బాస్ ఎక్కడున్నారు? ఓకే, వేర్ ఈజ్ ద బాస్. నెక్స్ట్ చూడండి. బాస్ ఎక్కడున్నారంటే ఆఫీస్ టూర్ మీద బెంగళూరు వెళ్ళారు బాస్. బాస్ ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళాడు అని చెప్పనీకి ఇంగ్లీష్లో ఏమంటున్నాము? ద బాస్ ఈజ్ ఆన్ ఆఫీస్ టూర్ టు బెంగళూరు. ద బాస్ ఈజ్ ఆన్ ఆఫీస్ టూర్ టు బెంగళూరు. బెంగళూరుకి ఆఫీస్ పని మీద వెళ్ళాడు. లేదా బాస్ ఎక్కడ ఉన్నారంటే బాస్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఈరోజు బాస్ లీవ్లో ఉన్నాడు. ఓకే, బాస్ ఈజ్ ఆన్ లీవ్. లేదా ద బాస్ ఈజ్ ఆన్ ఆఫీస్ టూర్ టు బెంగళూరు. లేదా ద బాస్ ఈజ్ ఆన్ హోమ్ టూర్. బాస్ వెంట్ ఫర్ అవుట్ ఆఫ్ స్టేషన్ విత్ ఫ్యామిలీ. అక్కడ మన సిచ్యుయేషన్ బట్టి ఏది కావాలంటే అది అంటాం. కాకపోతే ప్రైసెస్ మనకు అక్కడ టక్కున అలా మొదలు పెట్టాలని తెలిసి ఉండాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ చూడండి. తొందరగా ఫైల్ నెంబర్ 20 పంపించండి. ఫైల్ పంపించండి, తొందరగా 20 నెంబర్ ఫైల్ పంపించండి అని మనం అనాలనుకున్నాం తెలుగులో. దీనికి ఏమంటాము? ప్లీజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, మనం పొలైట్ ఫ్రేసెస్ చాలా వాడుతూ ఉండాలి ఆఫీస్ కాబట్టి. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. తెలుగులో జనరల్గా అనము, దయచేసి పంపిస్తారా అంటే మనకు నామోషిగా అనిపిస్తుంది, అనీజీగా అనిపిస్తుంది. అదే ఇంగ్లీష్లో అయితే మనకు అలా అనిపించదు. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. లేదా కెన్ యూ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. విల్ యూ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. లేదా కుడ్ యూ సెండ్ మీ ద ఫైల్ నెంబర్ 20 అర్జెంట్లీ. ఇంకా పొలైట్గా ఉంటుంది ఇలా అన్నామంటే. సో మనం అక్కడ అవసరాన్ని బట్టి కెన్ యూ సెండ్ మీ, కుడ్ యూ సెండ్ మీ, విల్ యూ సెండ్ మీ. కుడ్ యూ అంటే ఇంకెక్కువ పొలైట్ ఉంటుంది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మాట్లాడుతాను. ఇంకా చూడండి. నాకు ఏదైనా సమాచారం వచ్చిందా? కొన్నిసార్లు మనకి ఏదో ఒక మెసేజ్ పంపిస్తుంటారు, వాళ్ళు పంపించారు, వీళ్ళు పంపించారు, నీకు మెయిల్ వచ్చింది, నీకు ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చిందని చెప్పేసి. దానికి నాకు ఏదైనా సమాచారం వచ్చిందా, దానికి ఇంగ్లీష్లో ఏమంటావు? ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ. అక్కడ అవతల వాళ్ళ నుంచి ఆన్సర్ ఎస్, యూ హ్యావ్ ఎ మెసేజ్. యూ హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ బాస్, యూ హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద వెండర్, యూ హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద పర్చేజర్.
అనొచ్చు. లేదా నో యూ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజ్, లేదు మీకు ఏ మెసేజ్ రాలేదు. సో ఫార్ నో మెసేజ్ ఫర్ యూ, ఇప్పటిదాకా అయితే ఏ మెసేజ్ రాలేదు నీకు అని ఆన్సర్ ఏదైనా చూసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాజెక్ట్ మీద మరొక 2 రోజులు పని చేయగలరా? మీరు ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు, ఆ టైం అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ మీద ఇంకొక 2 రోజులు పని చేయగలరా అని అడగనీకి కెన్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days? కెన్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఇంకొక 2 రోజులు పని చేయగలరా? కెన్ యూ వర్కౌట్ అనొచ్చు, లేదా విల్ యూ వర్కౌట్, లేదా కుడ్ యూ వర్కౌట్. కుడ్ యూ వర్కౌట్ అంటే ఇంకెక్కువ మంచి ప్రాధాన్యంగా బాగా స్వీట్గా స్మార్ట్గా అడిగినట్టు ఉంటుంది. సో కాబట్టి కెన్ యూ వర్కౌట్ ఆర్ విల్ యూ వర్కౌట్, కుడ్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days. నెక్స్ట్ చూడండి, రవి రిజైన్ చేశాడని విన్నాను. రవి రిజైన్ చేశాడట కదా, నిజమా అని మనము గాసిపింగ్ రూమర్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఆ మాటలలో రవి రిజైన్ చేశాడని విన్నాను, దానికి ఏమంటాం? ఐ హర్డ్ దట్ మిస్టర్ రవి రిజైన్డ్. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ కూడా అనొచ్చు మనం ఇక్కడ. ఐ హర్డ్ దట్ మిస్టర్ రవి రిజైన్డ్. ఈజ్ ఇట్ ట్రూ? రవి రిజైన్ చేశాడని విన్నాను, నిజమా? ఇంకా అక్కడి నుంచి ఈవెన్ ఐ హర్డ్ దట్, నేను కూడా అదే విన్నాను. హౌ ఫార్ హిస్ రిజిగ్నేషన్ ప్రాసెస్ హ్యాస్ గాన్ అంటే రిజిగ్నేషన్ ప్రాసెస్ ఎంతవరకు నడిచింది? ఐ థింక్ బాస్ హ్యాస్ యాక్సెప్టెడ్ అంటే బాస్ యాక్సెప్ట్ చేశాడని విన్నాను అతని రిజిగ్నేషన్. లేదా రిజిగ్నేషన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్, రిజిగ్నేషన్ ప్రాసెస్ ఇంకా మధ్యలో నడుస్తూ ఉంది, ఇంకా అతన్ని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఫార్ ద రిజిగ్నేషన్ ఈజ్ నాట్ యెట్ యాక్సెప్టెడ్, ఇంకా అతని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ దానికి సంబంధించి రిజిగ్నేషన్ సంబంధించి వాళ్ళ యొక్క కన్వర్జేషన్స్ చూడండి. నేను ఇప్పుడు చెప్పాను చూడండి, మీకు స్పీడ్ అనిపిస్తే కనుక మన ఫోన్లో దాని స్పీడ్ కొంచెం తగ్గించి మళ్ళీ ఒకసారి కూడా విని నోట్ చేసుకోండి. ఓకే, ఒక్క రిజిగ్నేషన్ గురించి. అదేవిధంగా చూడండి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పక పాటిస్తాను. ఎక్కడైనా గొడవ అయిపోతుంది అనుకో, నాకెందుకు వచ్చిన, నేనైతే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోతాను అంటాం కదా, దానికి మనం ఇంగ్లీష్లో ఐ విల్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ విల్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం ఇక్కడ. లేదా ఐ షెల్ ఫాలో. మీకు షెల్ విల్ గురించి ఒకటి ఆల్రెడీ టాక్ చెప్పాను. షెల్ ఎప్పుడు వాడతాం, విల్ ఎప్పుడు వాడతాం. ఐ తోటి షెల్, వీతో కూడా షెల్ మనం క్యాజువల్గా వాడతాం. ఎప్పుడైతే నొక్కి అక్కడి నుంచి స్ట్రాంగ్గా మీ యొక్క ఒపీనియన్ చెప్పదలుచుకున్నప్పుడు షెల్ బదులు విల్ పెట్టొచ్చు. ఐ విల్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇట్లా అనొచ్చు. ఓకే, సో ఇది. లేదా ఐ మస్ట్ ఫాలో, నేను ఫాలో అవ్వాల్సింది, ఐ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంపెనీ, ఇట్లా ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ చూడండి, కంపెనీ స్టాఫ్ మీటింగ్ ఎప్పుడు? కంపెనీ స్టాఫ్ మీటింగ్ ఎప్పుడు అవుతుంది? మనకు జనరల్గా మీటింగ్స్ అవుతూ ఉంటాయి, దాని గురించి మనం గ్రూప్లో మాట్లాడుకుంటున్నాము, జనరల్ మాట్లాడుకుంటున్నాము. కంపెనీ స్టాఫ్ మీటింగ్ ఎప్పుడంటే వెన్ విల్ బి ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్. వెన్ విల్ బి ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్. వెన్ అంటే ఎప్పుడు. అట్ వాట్ టైమ్ విల్ బి ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ అంటే ఏ టైంకి ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. అట్ వాట్ టైం అంటే ఏ టైంకి ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. వెన్ విల్ బి ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్, ఎప్పుడు ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోండి. ఇంకా లాస్ట్ చూడండి, ఎన్ని రోజులు సెలవు తీసుకుంటారు? దానికి ఫర్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టు టేక్ లీవ్. హౌ మెనీ డేస్ యూ వాంట్ టు టేక్ లీవ్, ఎన్ని రోజులు సెలవు తీసుకుంటారు అంటే ఎన్ని రోజులు కావాలి మీకు సెలవు అంటే ఫర్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టు టేక్ లీవ్. సో ఈ విధంగా మనం ఇన్ని ఫ్రేసెస్ చూసాము. ఇంకా ఇలాంటి ఫ్రేసెస్ ఇంకా చాలా చెప్తుంటాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ వస్తాను. బ్రేక్ తర్వాత ఇంకా కొన్ని ఫ్రేసెస్ చూద్దామా. ఇప్పుడు చూడండి, ఇంకా నిన్న డైరెక్టర్ గారు అతనికి మెమో ఇచ్చారు. ఎవరైనా సరిగ్గా పని చేయకపోయినా వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించిన మెమో ఇవ్వడం కామన్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, డైరెక్టర్ గారు అతనికి మెమో ఇచ్చారు అని చెప్పనీకి ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్టర్డే హీ వాజ్ ఇష్యూడ్ ఎ మెమో బై ద డైరెక్టర్. హీ వాజ్ ఇష్యూడ్ ఎ మెమో బై ద డైరెక్టర్. అతనికి డైరెక్టర్ గారు మెమో ఇచ్చారు. ఈజ్ ఇట్ సో? అవునా అతనికి ఇంగ్లీష్లో మళ్ళీ మామూలుగా. సో వై, వాట్ హ్యాపెండ్, ఏమైంది? సో ఇట్లా మనం ఆ కన్వర్జేషన్ దానికి సంబంధించి ఇంకా కొంచెం లాక్కుంటూ మాట్లాడుతూ వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఆమె నిన్ననే ఉద్యోగంలో చేరింది. ఎవరైనా జాయిన్ అయ్యారు జాబ్లో, ఆమె నిన్ననే ఉద్యోగంలో చేరింది, అతను నిన్ననే ఉద్యోగంలో చేరాడు అని చెప్పనీకి మనము షీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద డ్యూటీ ఎస్టర్డే. షీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద డ్యూటీ ఎస్టర్డే. హీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద డ్యూటీ ఎస్టర్డే. అతను నిన్ననే ఉద్యోగంలో చేరాడు అని చెప్పనీకి ఇట్లా.
నెక్స్ట్ ఎప్పుడైనా జాయిన్ అయిన వెంటనే జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి మనం. ఎప్పుడు ఉద్యోగంలో జాయినింగ్ రిపోర్ట్ అంటే జాయిన్ అవుతున్నట్టుగా మన చేతితోటి మన స్వహస్తాలతో రాసి ఇవ్వాలి. దాని గురించి ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆమె ఇంకా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు, జాయిన్ అయింది కానీ ఇంకా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పడానికి ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. దానికి ఏమంటున్నాము, షీ హ్యాస్ టు. స్టార్టింగ్ చూడండి ఎట్లా చేస్తున్నాం మనం, షీ హ్యాస్ టు గివ్ ద జాయినింగ్ రిపోర్ట్. షీ హ్యాస్ టు గివ్ ద జాయినింగ్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇదే సెంటెన్స్ మనం ఇంకా తీసుకోండి. డైరెక్ట్గా ఆమెతో అడుగుతాను అనుకోండి, మిస్టర్ రేఖా యూ హ్యావ్ జాయిన్ ఇన్ ద డ్యూటీ బట్ యూ హ్యావెంట్ గివ్ ది జాయినింగ్ రిపోర్ట్. రేఖా గారు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు కానీ ఇంకా మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ప్లీజ్ గివ్ ద జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారా? వెంటనే ష్యూర్ సార్, జస్ట్ గివ్ మీ 10 minutes ఆఫ్ టైమ్, ఐ విల్ ప్రిపేర్ జాయినింగ్ రిపోర్ట్. తప్పకుండా అండి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇప్పుడు జాయినింగ్ రిపోర్ట్ రాసిస్తాను. అట్లా దాని గురించి ఇంకా కొంచెం లాక్కుంటూ వెళ్ళొచ్చు మనం కన్వర్జేషన్ని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జాయినింగ్ రిపోర్ట్. నెక్స్ట్ చూడండి, రేపటికల్లా ఈ పని ముగించండి. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తున్నాం, బీయింగ్ ఏ బాస్ కానీ బీయింగ్ ఏ సుపీరియర్ కానివ్వండి, కింద వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం, రేపటికల్లా ఈ పని ముగించండి, రేపటి లోపల ఈ పని అయిపోవాలి. దాని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, ప్లీజ్ కంప్లీట్ ద వర్క్ ఆర్ టాస్క్ బై టుమారో. ఇంగ్లీష్లో మీరు ఎప్పుడు మాట్లాడినా కంప్లీట్ ద వర్క్ అన్నాం అనుకోండి, వాళ్ళు కొంచెం హర్ట్ అయినట్టుగా ఉంటుంది. మనం తెలుగులో చెప్తే అంత బాధపడం, కానీ ఇంగ్లీష్లో కొంచెం హార్ష్గా మాట్లాడితే తిట్టారు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ప్లీజ్ అనేది వాడండి. ప్లీజ్ కంప్లీట్, మీరు గట్టిగానే అనండి పర్వాలేదు, ప్లీజ్ కంప్లీట్ ద వర్క్ బై టుమారో అన్నాం అనుకోండి, ప్లీజ్ అనేది ఉంది కాబట్టి మీ వాయిస్లో తేడా వచ్చినా కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. సో కాబట్టి ప్లీజ్ వాడండి, ప్లీజ్ కంప్లీట్ ద వర్క్ ఆర్ టాస్క్ బై టుమారో. ఓకే, నెక్స్ట్ సారీ, ఇప్పుడు అన్నాం అనుకో, రేపటికల్లా ఈ పని ముగించండి అని అనుకోండి, అక్కడ వ్యక్తి విన్న వ్యక్తి అనొచ్చు, సార్ డెఫినెట్లీ ఐ విల్ కంప్లీట్ బై టుమారో. తప్పకుండా నేను రేపటికల్లా పని కంప్లీట్ చేస్తాను. నో సార్, బై టుడే ఓన్లీ ఐ విల్ కంప్లీట్ ద వర్క్. లేదంటే నేను ఈరోజే కంప్లీట్ చేసేస్తాను వర్క్. అంటే మనకు అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాము. నెక్స్ట్ చూడండి, ఈ సర్క్యులర్ని స్టాఫ్కి పంపించండి. మీరు ఏదైనా సర్క్యులర్ చేశారు, లేదా మీ కింద వాళ్ళు ఎవరైనా సర్క్యులర్ ప్రిపేర్ చేశారు, సర్క్యులర్ని ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని పంపించండి. దాని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, సర్క్యులేట్ దిస్ సర్క్యులర్. సర్క్యులేట్ అంటే సర్క్యులేట్ చేయడం, దేన్ని, సర్క్యులర్ని. కాబట్టి సర్క్యులేట్ దిస్ సర్క్యులర్ టు ద స్టాఫ్ మెంబర్స్. స్టాఫ్ మెంబర్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి, దేన్ని, సర్క్యులర్ని. సో దానికి సర్క్యులేట్ దిస్ సర్క్యులర్ టు ద స్టాఫ్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ రేపటి మీటింగ్లో మీరు పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా? పీపీటీ ప్రజెంటేషన్ అంటే తెలుసు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాటన్నిటిని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని, వీడైతే వీడియో ఆడియో మొత్తం జత చేర్చుకొని వీడియో ప్రజెంటేషన్ ఇస్తాం. దాని గురించి అవతల వ్యక్తి మీతో అంటున్నారు ఏమని, రేపటి మీటింగ్లో మీరు పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా? ఎలా అంటాం ఇంగ్లీష్లో, కెన్ యూ మేక్ ఎ పీపీటీ ప్రజెంటేషన్ ఫర్ టుమారోస్ మీటింగ్. కెన్ యూ మేక్ అ పీపీటీ ప్రజెంటేషన్ ఫర్ టుమారోస్ మీటింగ్. దీన్ని మనం వుడ్ యూ అనొచ్చు. వుడ్ యూ మేక్ ఎ పీపీటీ ప్రజెంటేషన్ ఫర్ టుమారోస్ మీటింగ్. రేపటి మీటింగ్లో మీరు పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా? ష్యూర్ సార్, ఐ విల్ ప్రిపేర్. తప్పకుండా నేను ప్రిపేర్ అయి ఇస్తానండి. ష్యూర్ సార్, మీరు దానికి ఆన్సర్ ఇస్తాం. ఒకవేళ కాదనుకోండి, ఐఎమ్ సారీ టు సే దిస్, ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ లీవ్. ఐఎమ్ సారీ సార్, నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేశాను, రేపు నేను రావట్లేదు. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ ఆల్రెడీ అప్లైడ్ లీవ్. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, ఐఎమ్ సారీ, రేపు నేను రావట్లేదు అని చెప్పినాయి. అంటే అక్కడ పరిస్థితిని బట్టి మనము ఆన్సర్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, ఎండి గారు చాలా బిజీగా ఉన్నారు. ఎవరైనా మాట్లాడాలి, ఏదైనా సలహా తీసుకోవాలి, ఏదైనా డిస్కషన్ చేయాలన్నారనుకోండి, అక్కడ మీ మధ్యలో మాట్లాడుకుంటున్న ఎండి గారు చాలా బిజీగా ఉన్నారు ఈరోజు అంటాం కదా. దానికి ఏమంటాం ఇంగ్లీష్లో, ఎండి ఈజ్ క్వైట్ బిజీ టుడే. ఎండి ఈజ్ క్వైట్ బిజీ టుడే, వి కాంట్ డిస్టర్బ్ హిమ్. మనం అతను డిస్టర్బ్ చేయలేము. హిస్ షెడ్యూల్ ఈజ్ వెరీ టైట్ టుడే అనొచ్చు, ఇట్లా కూడా అనొచ్చు. హిస్ షెడ్యూల్ ఈజ్ టైట్ టుడే, వి కాంట్ డిస్టర్బ్ హిమ్. ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్ టు హిమ్. ఇది రైట్ టైం కాదు అతనితో మాట్లాడడానికి, ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకా చూడండి, డైరెక్టర్ గారి మూడ్ ఎలా ఉంది. మీరు ఏదన్నా లీవ్ కావాలని, ఇంకేదైనా ప్రపోజల్ ఏదైనా తీసుకుని వెళ్ళదలుచుకున్నారు అనుకోండి, మీరు మూడ్ చూసుకుంటారు. అతని మూడ్ బాగుంటే వెళ్ళి మాట్లాడతాను, లేకపోతే టుమారో ఆఫ్టర్ సమ్ టైమ్. దానికి మనం డిస్కషన్స్ అవుతున్నాయి. డైరెక్టర్ గారి మూడ్ ఎట్లా ఉంది. హౌ ఈజ్ ద మూడ్ ఆఫ్ డైరెక్టర్ సార్. హౌ ఈజ్ ద మూడ్ ఆఫ్ డైరెక్టర్ సార్. స్టార్ట్ ఎలా చేస్తున్నాం, హౌ
హౌ ఈస్ ద మూడ్ ఆఫ్ ద డైరెక్టర్ సార్. ఇంకా లాస్ట్లో చూడండి, కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. కంపెనీస్ అన్నీ కొన్ని ఒడిదుడుకుల్లో ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కంపెనీ మూతపడే స్టేజ్లో, కొంచెం లాసెస్లో, లేదా కొన్నిసార్లు కంపెనీ వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ని సాక్ చేస్తూ ఉంటారు, అంటే తీసేస్తూ ఉంటారు. కొంచెం మీరు అలర్ట్నెస్ కోసం కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇంత కంపెనీ పొజిషన్ ఏంటి, ఎట్లా ఉంది, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ, హౌ ఈస్ ద ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ అనొచ్చు, లేదా వాట్ ఈస్ ద ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ. దెన్ ఆన్సర్ ఏదైనా ఉండొచ్చు, ఎస్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఓన్లీ, డోంట్ వరీ, బాగానే ఉంది, ఏం కష్టపడక్కర్లేదు, భయపడక్కర్లేదు అనే ఆన్సరు. ఐ థింక్ అట్ దిస్ పీరియడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, బట్ ఫ్యూచర్ ఇట్ విల్ బి గుడ్. ఇప్పుడు బాగాలేదు కానీ ఫ్యూచర్లో బాగానే ఉంటుంది కంపెనీ. లేదా కంపెనీ ఈజ్ ఆల్వేస్ ఇన్ అ సౌండ్ పొజిషన్. కంపెనీ ఎప్పుడు మంచి పొజిషన్లోనే ఉంటుంది, మంచి సౌండ్ ఉంటుంది, మన కంపెనీకి ఏం డోకా లేదు. ఇట్లా దాని గురించి మళ్ళీ మనం ఫర్దర్గా డిస్కషన్స్, ఇంకా ఒక చిన్న సెంటెన్స్, చిన్న మాట పట్టుకుని దాని గురించి మనం మాట్లాడుతూ ఉండొచ్చు ఈ విధంగా. ఇది ఆఫీస్ డిస్కషన్స్. ఇది తప్పకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆఫీస్లో మీ కలీగ్స్ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క సంభాషణ ఎలా ఉంది. సాధ్యమైనంత మట్టుకు మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయండి. మొత్తం కాకపోయినా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక స్టేజ్లో మీరు యూ కెన్ స్పీక్ కంఫర్టబుల్లీ వితౌట్ ఎనీ హెజిటేషన్ అండ్ యూ ఫీల్ బెటర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడమే ఈజీ అని భావిస్తారు, అలాంటి స్టేజ్ వస్తుంది. ఇంగ్లీష్ అంత ఈజీ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్. సో ఇలాంటి చాలా టాక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న అన్ని లింక్స్ ఫాలో అవ్వండి. ఏది మిస్ అయినా కానీ మళ్ళీ ఒకసారి చూసి రాసి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇలాంటి చాలా టాక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. విష్ యూ గుడ్ లక్, టేక్ కేర్.